కేసీఆర్ గారు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఆయన కాలు జారి పడ్డాడని ఆ వెంటనే నెక్స్ట్ డే హాస్పిటల్కు తీసుకురావడం, ఆ వెంటనే నెక్స్ట్ డే ఆపరేషన్ చేయాలని చేయడము, తెల్లవారే వాకర్తో నడిపించడము, ఇవన్నీ కూడా తుంటి బొక్క విరిగింది అని చెప్పడము. ఇటుపక్క కేసీఆర్ గారి యొక్క ఈ దినచరి ఈ విధంగా జరుగుతూ ఉంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలుపు ఉత్సాహంతో ఢిల్లీ మరియు హైదరాబాద్ సభలు, వాళ్ళ యొక్క ప్రత్యేకమైన ఇంటర్నల్ సభలు, సమావేశాలు, నిర్వహణ, సీఎం ఎవరనే ఈ యొక్క వార్తలు, కేసీఆర్ యొక్క జారిపడిన వార్తలు మన యొక్క తెలంగాణ ప్రజలను 2-3 రోజులు ఒక కన్ఫ్యూజన్ గురి చేసినాయి. సానుభూతి కోసం ఆయన ఇలా చేశారని చెప్పేసి కొంతమంది ప్రజల గుసగుసలు. మరి నిజంగానే జారారా, లేదంటే వీళ్ళ యొక్క కేటీఆర్ గారు మరియు కవిత మరియు వాళ్ళ హరీష్ రావు గారు, అలాగే సరే ఇంకెంతమంది కుటుంబ సభ్యులు రాజకీయవేత్తలు ఉన్నా వీళ్ళు ముగ్గురు కేసీఆర్ గారితో ఏమైనా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే దాంట్లో ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చాయా? ఇంకొక విషయం కూడా ఏం తెలుస్తుందంటే, అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో మన కేటీఆర్ గారు కొంతమందిని సీనియర్స్ని చాలామందిని పక్కన పెట్టాలని, వాళ్ళకు టికెట్లు ఇవ్వొద్దని, వాళ్ళు గెలవరు అని చెప్పేసి ఈయన ఒక పక్క, హరీష్ రావు గారు ఒక పక్క, కవిత గారు ఒక పక్క చెప్పినట్టు, ఇంకొకటి కేటీఆర్ గారికి సంబంధించిన వ్యక్తులని ఇంకొంతమందికి టికెట్లు ఇవ్వమన్నా వద్దు అని చెప్పడం, మొత్తం ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దంటే సరే అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ ముగ్గురి సమావేశాల్లో, మీటింగుల్లో ఒకప్పుడు ఎలక్షన్ల కంటే ముందు, మరి తర్వాత ఎలక్షన్ ముందు మారుద్దామని చెప్పి మార్చలేదని, దీనికి సంబంధించి అంతకుముందు సంబంధించి ఎలక్షన్లు అయిపోగానే ఓడిపోగానే ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ గారు సహజంగా గెలిచిన పార్టీకి, గెలిచిన సీఎం అవుతున్న వ్యక్తికి, అయిన వ్యక్తికి మరి శుభాకాంక్షలు కూడా చెప్పకుండా ఆయన రాజీనామాని కూడా రాజ్భవన్ గేటు ముందు ఆపి ఆయన వెహికల్ సిబ్బందితో మాత్రమే పంపి మొహం చాటేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇది ఈయన తుంటి బొక్క విరగడము, ఇవన్నీ కూడా నిజమా అబద్ధమా ఏమో తెలియదు, కానీ ఇంత గెలుపుని తను జీర్ణించుకోలేక మరి కొంచెం పరధ్యానంలో అడుగులు వేయడం వల్ల ఫామ్ హౌస్లో జారిపడ్డా, లేదా ఫామ్ హౌస్కు వరుస భేటీలు 2 రోజుల వరకు ఎవ్వరు కూడా స్థానిక నేతలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రాలేదు. ఈ 2 రోజులు కుటుంబ సభ్యులే, కవిత, కేటీఆర్, హరీష్ రావే తీవ్రమైన వాగ్వివాదం జరిగిందని కూడా కొంతమంది ఆయన దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలోనే చెప్తున్నారు. అతను నెట్టివేయబడ్డారని చెప్తున్నారు, కానీ నెట్టివేసినట్టుగా ఏముండదు. తను ఈ కేటీఆర్ ఇలా మార్చమంటే మార్చలేదు, నువ్వు చివరి నిమిషంలో అలాగే ఉంచావు అనే తీవ్ర వాగ్వివాదంలో బీపీ రేస్ అయి వాళ్ళ ముందు ఎక్కువసేపు మాట్లాడలేక ఆయన తన వేరే ఒక పర్సనల్ రూమ్లోకి వెళ్ళబోతూ జారిపడ్డట్టుగా తెలుస్తున్నది. కానీ జరిగినది వీళ్ళ అందరి మధ్యలో ఓటమికి సంబంధించినటువంటి ఆర్గ్యూ జరిగిన మాట నిజమే. మరి ఆ రోజు ఏమైంది అన్నది మనకు తెలియదు, కానీ మొత్తానికి జరిగింది మాత్రం వాళ్ళందరికీ మనం తప్పు చేశాం, నేను చెప్తే వినలేదు, హరీష్ రావు కూడా నేను చెప్తే వినలేదని ఆయన అనలేదు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో ఒక కీలుబొమ్మలాగా నిలబడి ఉంటారు. కేటీఆర్కు చెప్తే కేటీఆర్ తన అభిప్రాయాన్ని హరీష్ రావు బావ కూడా చెప్పి ఉన్నారు అని చెప్పి ఇవన్నీ ఆర్గ్యూ చేసి తనని ఒంటరి చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక మెంటల్గా కొంతవరకు డిస్టర్బ్ అయినట్టు ఏం మాట్లాడలేక, ఆయన ఎప్పుడైనా ఆయన యొక్క స్టైల్ ఏంటంటే కేసీఆర్ గారిది, ఏదైనా ఒక ప్రాబ్లంలోకి ఏదైనా ఒక అంతు పట్టని ఒక ఎదురు దెబ్బ తగులుతున్న సందర్భంలో ఆయన కొంత 2 రోజుల సమయం మౌనానికి కేటాయిస్తారు. అది ఇక్కడ మౌనం పాటించడానికి కూడా వీళ్ళు కేటీఆర్ గారు కానీ, కవిత కానీ, వీళ్ళు కానీ ఈయనకు సమయం ఇవ్వకుండా ఓడిపోవడమే తడవుగా ఫామ్ హౌస్ కానీ వెళ్ళగానే వెళ్ళి ఆయనను కొంత ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ గందరగోళంలోనే జారి పడితే పడవచ్చు, కానీ ఇక్కడ తెల్లవారే నైట్ ఆపరేషను, మార్నింగే నడిచాడు, మళ్ళీ ఒక్క రోజులో ఫామ్ హౌస్కి వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. మళ్ళీ వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. సరే ఉంటే ఉన్నాడు, మళ్ళీ రిలీజ్ అయిన రోజు సీదా రాజభవన్ లాంటి ఫామ్ హౌజు,
తన ఇష్టముతో తను ఒక ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని 10 ఎకరాలు ఉన్నాయి. ఆయన రాజభవన్ లాంటి ఒక పెద్ద భవనమే ఉన్నది అక్కడ. మరి అక్కడికి వెళ్లకుండా డిశ్చార్జ్ అయిన తర్వాత తన పాత ఇల్లు 10 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమంలో భాగంగా తిరుగుతున్నప్పుడు ఉన్నటువంటి నందినగర్ ఇంటికి ఆయన వెళ్ళాలని నిర్ణయించుకోవటం వెనక మరి ఈ కుటుంబ సభ్యుల్లో ఏదో అలజడి జరిగింది అనేది ఒకటి. ఎలక్షన్ల గురించి కొంత జరిగిన తర్వాత మధ్యలో కూడా ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన ఎల్పి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎన్నిక విషయంలో కూడా హరీష్ రావు అంటే ఒప్పుకోకపోవడం, కడియం శ్రీహరి అంటే ఒప్పుకోకపోవడం, కేటీఆర్ఏ కావాలనడం, కేటీఆర్కే ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. తెలంగాణలో అధికారం ఉన్నప్పుడు తండ్రి, అధికారం లేనప్పుడు కొడుకు అనేది పోతుందని కేసీఆర్ నచ్చజెప్పినా వినకపోవడం, చివరికి వీళ్ళందరూ కలిసి ఇది ఏదో కేసీఆర్నే ఎన్నుకున్నాము అని చెప్పడం. మరి ఎక్కడ సమావేశమైనట్టు లేదు ఆ 40 మంది, మరి ఎక్కడ అవి ఏవి కూడా రిలీజ్ కాలేదు. ఏదో అందరూ మందలించడానికి ఓడిపోయిన సందర్భంగా వచ్చినట్టుగా వచ్చారు. అంతేగాని ఎల్పీగా ఏకపక్షంగానే కేసీఆర్ పేరును అలా సూచించారు. ఎందుకంటే ఈ లెజిస్లేచర్ పార్టీ 39 మంది ఎక్కడ విచ్ఛిన్నం కాకుండా ఒక మొదటి నిర్ణయం తప్ప ఎప్పుడు జరిగేదైనా కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేది ఎల్పీ ఆయనే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పడ్డాడు అనే వంకతో ఆయన పక్కన పెట్టేసి ఇప్పుడు ముందు నడుస్తున్నదంతా కేటీఆర్. మరి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది మరి ఇప్పుడు జరిగిన గొడవల్లో కేసీఆర్ గారిది నిజమైన అబద్ధమైన హాస్పిటల్ది, వాళ్ళ యొక్క బీఆర్ఎస్లో మాత్రం సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులేమో కానీ వీళ్ళ యొక్క కుటుంబంలో బీఆర్ఎస్ గురించి మాత్రం ప్రకంపనలు పుట్టాయి.